Hello everyone. In this class, we'll be discussing about functions of security controls. Okay. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ అండ్ ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, అవేంటి ఆ కంట్రోల్ టైప్ని కేటగిరీని మాత్రమే చెప్తాయి, బట్ నాట్ హౌ ది కంట్రోల్స్ ఫంక్షన్ అండ్ ఆపరేట్ కదా. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ అండ్ ఫిజికల్ సెక్యూరిటీ కంట్రోల్స్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ based on their functionalities and the properties that describe the protection the control provides. Okay, so the common functionalities include preventive controls, detective controls, deterrent controls, corrective controls, directive and compensating controls. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటన్నది ఇన్ డీటెయిల్ చూద్దాం. So first one is preventive controls. They provide functionality that prevents or stops an adverse event or incident. అంటే ఏమన్నా జరగకుండా ఆపడం అన్నమాట. సో మన టిపికల్ డైలీ లైఫ్లో చూసుకుంటే డోర్ లాక్ కానీ, గేట్ కానీ, ఫెన్సెస్ కానీ ఇవన్నీ ప్రివెంటివ్ కంట్రోల్స్లోకి వస్తాయి. ఎందుకు? దే ప్రివెంట్ ఫ్రమ్ థెఫ్ట్ అండ్ రాబరీస్ కదా. సో ప్రివెంటివ్ కంట్రోల్స్ కెన్ బి అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అండ్ ఫిజికల్. సో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ప్రివెంటివ్ కంట్రోల్స్లోకి ఏమొస్తాయి? బ్యాక్గ్రౌండ్ చెక్స్, హైరింగ్ అండ్ టెర్మినేషన్ ప్రాసెస్. ఓకే, and technical preventive controls includes network intrusion prevention system అంటే IPS, firewall, multi-factor authentication MFA and antivirus. Okay, and physical preventive controls includes fences, door locks, gates అవన్నీ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిటెక్టివ్ కంట్రోల్స్ అంటే ఏంటి? ది ప్రొవైడ్ ఫంక్షనాలిటీ that helps to discover, detect or identify when something bad might have occurred, such as any adverse event or intruder or any incident. అంటే ఏంటి? ఇప్పుడు మన ఇంటికి ఒక థీఫ్ వచ్చాడు అనుకోండి, దాన్ని డిటెక్ట్ చేయడానికి మనం ఏం వాడతాము? CCTV కెమెరాస్ వాడతాము. ఆర్ఎల్స్ మన ఇంట్లో ఉన్న డాగ్ ఉందనుకో, అది అరిస్తే సో మనం డిటెక్ట్ చేసినట్టే కదా, ఎవరో వచ్చారు అన్నట్టు. సో dog and security camera will be detective controls for a house. Okay, and these detective controls can be administrative, technical or physical. So ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. Administrative detective controls includes mandatory vacation and review of access logs, and technical detective controls includes any system that detects unusual activity on an organization network. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు సమ్ మిడ్ నైట్ 3 AM ఎవరో లాగిన్ అయినట్టు వచ్చింది. సో అదొక మెలిషియస్ యాక్టివిటీయే కదా, ఆ టైంలో ఎవరు లాగిన్ అవుతారు? సో అలాంటి యాక్టివిటీస్ని డిటెక్ట్ చేసే సిస్టమ్ అనమాట. దాన్ని టెక్నికల్ డిటెక్టివ్ కంట్రోల్లోకి ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఫిజికల్ డిటెక్టివ్ కంట్రోల్. సర్వేలెన్స్ కెమెరాస్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, మోషన్ సెన్సర్స్ కానీ ఇవన్నీ ఫిజికల్లోకి వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇస్ డిటరెంట్ కంట్రోల్స్. దే ప్రొవైడ్ ది ఫంక్షనాలిటీ దట్ డిటర్స్ ఆర్ డిస్కరేజెస్ ఎ పొటెన్షియల్ అడ్వర్సరీ ఫ్రమ్ పెర్ఫార్మింగ్ అన్ అటాక్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ అన్వాంటెడ్ బిహేవియర్. అంటే ఏంటి? ఒక అటాకర్ వచ్చి ఏమైనా చేయబోయే ముందు లైక్ ఇది డిస్కరేజ్ చేస్తుంది అనమాట, అది చేయొద్దు అని. అలాగా సపోజ్ డిటరెంట్ కంట్రోల్స్ మోస్ట్లీ అడ్మినిస్ట్రేటివ్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏమన్నా సిస్టమ్ లాగిన్ అవుదాం అనుకున్నారు, ఇట్ షోస్ దట్ సిస్టమ్ వార్నింగ్ బ్యానర్. అంటే ఏంటి? మీ యాక్షన్స్ని మానిటర్ చేస్తున్నాము అని ఒక నోటీస్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? మనం అటాక్ చేయాలనుకున్నా కూడా ఓ ఇది మానిటర్ చేస్తుంది కాబట్టి విల్ స్టాప్ కదా. అంటే ఇట్ ఈస్ డిస్కరేజింగ్ అస్ టు నాట్ టు పెర్ఫార్మ్ దట్ అటాక్. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ తీసుకున్నాం అనుకోండి, దాని మీద ఒక బోర్డు అనేది ఉంటుంది, ఏంటి? నో ట్రెస్ పాసింగ్ అని. సో దాన్ని ఎవరన్నా ఆక్యుపై చేయాలన్నా దే విల్ స్టాప్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్ మార్కింగ్, కాపీ రైట్స్. ఇప్పుడు ఏమైనా సెన్సిటివ్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, దాని మీద మన యూజర్ నేమ్ అనేది వాటర్ మార్క్ అయితే సో వేరే వాళ్ళు ఇల్లీగల్గా యూజ్ చేసుకోవడానికి అవ్వదు అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ టు బి షేర్డ్ పబ్లిక్లీ. ఓకే, సెన్సిటివ్ డాక్యుమెంట్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కరెక్టివ్ కంట్రోల్స్. సో దీస్ కరెక్టివ్ కంట్రోల్స్ దే ప్రొవైడ్ ఏ ఫంక్షనాలిటీ దట్ ఫిక్సెస్ ఏ సిస్టమ్, ప్రాసెస్ ఆర్ ఎనీ యాక్టివిటీ ఆఫ్టర్ అన్ అడ్వర్స్ ఈవెంట్ హ్యాస్ అకర్డ్. అంటే ఏంటి? ఏదైనా అయిపోయాక దాన్ని కరెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట ఈ కరెక్టివ్ కంట్రోల్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ మన కిచెన్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో విల్ బి యూజింగ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ విచ్ ఈస్ ఏ కరెక్టివ్ కంట్రోల్. ఓకే,
And these corrective controls, they can be administrative, technical or physical. So examples చూద్దాం. Administrative corrective controls includes terminating an employee after an offense. అంటే తను ఏదో మెలీషియస్ యాక్టివిటీ చేశాక దాని రిజల్ట్ ఏంటి, టెర్మినేట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ కరెక్టివ్ కంట్రోల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, ఇంప్లిమెంటింగ్ బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్స్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి, ఏదైనా రిస్క్ కానీ ఏదైనా డిజాస్టర్ కానీ వచ్చినప్పుడు ఓకే ఇది ఇలా వచ్చింది కాబట్టి మనం రికవర్ చేయడానికి ఏం చేయాలి, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ ఏంటి, తర్వాత మనం ఆలోచించి చేస్తాం. ఇవన్నీ కూడా కరెక్టివ్ కంట్రోల్స్. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ కరెక్టివ్ కంట్రోల్స్. సో దీస్ విల్ ఇంక్లూడ్ యాంటీవైరస్ దట్ క్వారంటైన్స్ మెలీషియస్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు మన దాంట్లో ఏమన్నా వైరస్ ఉందనుకోండి, విల్ యూజ్ యాంటీవైరస్ సో దట్ అది ఆ మాల్వేర్ ని క్వారంటైన్ లో పెట్టేస్తుంది. ఓకే, అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ రీస్టోరింగ్ ఏ సిస్టమ్ ఫ్రమ్ బ్యాకప్. So physical corrective controls includes using a fire extinguisher to put out a fire, or removing data center badge access for a lost access card. ఇప్పుడు మన యాక్సెస్ కార్డ్ అనేది పోయింది అనుకోండి మన కంపెనీలో, దాన్ని కరెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తాము, దానికి యాక్సెస్ అనేది రిమూవ్ చేసేస్తాం. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఏటీఎం కార్డ్ పోయింది అనుకోండి, ఇప్పుడు మన ఏటీఎం కార్డ్ పోయింది అనుకోండి, దాని కరెక్టివ్ కంట్రోల్ ఏంటి, మనం వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే దే విల్ బ్లాక్ అవర్ కార్డ్ సో దట్ ఇంకెవరు మిస్యూజ్ చేయకుండా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్టివ్ కంట్రోల్స్. సో దీస్ డైరెక్టివ్ కంట్రోల్స్ దే ప్రొవైడ్ ది ఫంక్షనాలిటీ దట్ సర్వ్స్ టు కమ్యూనికేట్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో మన కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటి, దే మైట్ ఇంక్లూడ్ ట్రాఫిక్ సైన్స్ దట్ కమ్యూనికేట్ ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ బిహేవియర్ సచ్ as స్టాప్, ఈల్డ్ అలాగనమాట. ఇప్పుడు డైరెక్టివ్ కంట్రోల్స్ అంటే ఏంటి, సో ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పడం అనమాట, ముందే డైరెక్ట్ చేయడం. సో డైరెక్టివ్ కంట్రోల్స్ ఆర్ జనరల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ నేచర్ సచ్ as పాలసీస్, స్టాండర్డ్స్, ప్రొసీజర్స్, ట్రైనింగ్ అవన్నీ. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి అన్నది ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళ పాలసీస్ అవన్నీ అర్థం చేసుకోవడానికి, దే విల్ ట్రైన్ us. సో ఇవన్నీ కూడా డైరెక్టివ్ కంట్రోల్స్. సో లాస్ట్ వన్ వచ్చేసి మనకి కంపెన్సేటింగ్ కంట్రోల్స్. సో దే సర్వ్ యాజ్ an alternate control to a primary control, often used when the primary control is not feasible to implement due to cost, complexity or any organizational constraints. అంటే ఏంటి, డ్యూ టు ఎనీ రీజన్ మనం ప్రైమరీ కంట్రోల్ ని యూజ్ చేయకపోతే, దీన్ని యూజ్ చేస్తారనమాట. సో కంపన్సేటింగ్ కంట్రోల్స్ ఇంక్లూడ్స్ ది ఫాలోయింగ్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ కంపన్సేటింగ్ కంట్రోల్. సో ఏ స్మాల్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఎ సింగిల్ ఎంప్లాయీ accepting cash payments, recording the deposits and checking the financial reports అనుకోండి. సో ఆ కంపెనీలో ఇనఫ్ స్టాఫ్ అనేది లేరు. సో టు ఇంప్లిమెంట్ ది సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ స్టాఫ్ లేరు. అందుకు టు ఎన్ష్యూర్ ది యాక్యురసీ అండ్ ప్రివెంట్ ది ఫ్రాడ్, లీడర్షిప్ విల్ రెగ్యులర్లీ చెక్స్ ది ఫైనాన్షియల్ రికార్డ్స్ టు మేక్ షూర్ దట్ దే మ్యాచ్. అంటే ఏంటి, ఇక్కడ ఒక స్మాల్ ఆర్గనైజేషన్ లో ఒకరే అన్ని పనులు చేస్తున్నారు, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకి అంత స్టాఫ్ కూడా లేరు. సో ఆ లీడర్షిప్ ఏం చేస్తుంది, అదే రెగ్యులర్ గా చెక్ చేస్తుంది, సో ఏమన్నా ఫ్రాడ్ అవ్వకుండా. సో ఇదేంటి, యాడ్ ఆన్ సెక్యూరిటీ అనమాట. సో నెక్స్ట్ టెక్నికల్ compensating controls. An organization is running a critical application that relies on old software that the manufacturer no longer releases security updates for. So migrating to a new application may not be feasible. So the organization may decide to implement the network isolation of the application as a compensating control. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఓల్డ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నారు, దానికి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఏం లేవు, అలా న్యూ అప్లికేషన్ కి స్విచ్ అవ్వడం కూడా కష్టం అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, దట్ ఆర్గనైజేషన్ విల్ ఐసోలేట్ దట్ అప్లికేషన్ అనమాట. సో ఫిజికల్ కంపన్సేటివ్ కంట్రోల్స్ లోకి ఏమొస్తాయంటే, సపోజ్ ఎన్ ఆర్గనైజేషన్ determines that a full-time security guard for their office is too expensive. ఒక ఫుల్ టైమ్ సెక్యూరిటీ గార్డ్ ని పెట్టుకోవడం అనేది వాళ్ళకి చాలా కష్టం అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టెడ్ ఫెన్సెస్ కానీ, లాక్స్ కానీ, అలార్మ్స్ కానీ అలాంటి కంపన్సేటివ్ కంట్రోల్స్ పెట్టుకుంటారు అనమాట. ఓకేనా.
సో మనకి ఓన్లీ డిటరెంట్ అండ్ డైరెక్టివ్ కంట్రోల్స్కి అడ్మినిస్ట్రేటివ్ మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని కంట్రోల్స్లో కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్, ఫిజికల్ అండ్ టెక్నికల్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా?